అది ఇట్లా ఉంటాయి బోగస్ ఉద్యోగులు చూడండి. బోగస్ ఉద్యోగులు @20,000 ఇదేం తెలుసా? మన కాక కేసీఆర్ ఉన్నప్పుడు కథ ఇది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్. ఇప్పుడు మేము ఇద్దరం ఉద్యోగులం అనుకో, మా పేర్లు ఆడుంటాయి, మేము ఏ రోజు ఆఫీస్కి పోము, వాళ్ళకి పైసలు వస్తూనే ఉంటాయి, ఆ పైసలలో వీళ్ళు కమిషన్లు కొడుతూనే ఉంటారు. అంటే వీళ్ళు పనిచేస్తారని జీతం ఇస్తారు. ప్లస్ వీళ్ళకి తెలిసిన ఒక 30-40 మందిని, 20,000 మంది అంటే ఏంది, వీళ్ళకి తెలిసిన వాళ్ళని కొంతమందిని పెడతారు, ఆ డబ్బులు వీళ్ళే క్రెడిట్ చేసేసుకుంటారు. అట్లా కూడా ఉంది. బోగస్ ఉద్యోగులు @20,000 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగాల గుర్తింపు. 5 ఏళ్లలో 10,000 కోట్లకు పైగా భారీ కుంభకోణం. పని చేయకుండానే 5 ఏళ్ళుగా జీతాలు చూడలే మనం, అటు పనే చేయలే, 5 ఏళ్ళుగా జీతాలు. ప్రతి నెల 250 కోట్ల లూటీ. HODలు కార్పొరేషన్లు వర్సిటీలోనే అధికంగా నిధుల గోల్మాల్. కొనసాగుతున్న విజిలెన్స్ ఎంక్వైరీ. ఇప్పటికే 7,000 మంది ఉద్యోగుల జాబితా తొలగింపండి. 7,000 మంది. రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల్లో సుమారు 20,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. పని చేయకుండానే 5 ఏళ్లుగా సదరు బోగస్ ఉద్యోగులు ఖాతాలోకి జీతాలు జమ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఇక ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయితే మరింత మంది బోగస్ ఉద్యోగులు బయటపడతారనే చర్చ సెక్రటరియట్ వర్గాల్లో ఉంది. వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇక పార్ట్ టైం పద్ధతిన సుమారు 4.99 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇందులో చాలా చోట్ల బోగస్ ఎంప్లాయీస్ ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక విజిలెన్స్ విచారణ షురూ అయిందట. నకిలీ ఉద్యోగులను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలు ఇక HODలు కార్పొరేషన్లు సొసైటీ వర్సిటీలకు సమాచారం ఇచ్చడంతో ఇక్కడ ఎంతమంది బోగస్ ఉద్యోగులు ఉన్నారో ఒకసారి చూద్దాం. మొత్తం 10,000 కోట్ల కుంభకోణం జరిగిందంటే సంవత్సరానికి 10,000 కోట్ల కుంభకోణం. అసలు వాడి ఎంప్లాయే కాదు, వాడికి పేరు మాత్రమే ఉంటుంది. డ్రా చేసుకునేది మొత్తం రాజకీయ నాయకులే. రాజకీయ నాయకులకు పైసలు ఎట్లా వస్తుందంటే ఇగో ఇట్లనే ఆని దొంగ లెక్కలే. నిగాడ్స్గా బతికేటోడు ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే వాడు రైతు మాత్రమే. మరి వీళ్ళ పేరు మీద రికవరీ చేస్తారా? మరి 10,000 కోట్లను ఇప్పుడు 10,000 కోట్లను రికవరీ చేస్తారా, లేదంటే అయిపోయింది అని వదిలేస్తారా? చూద్దాం. ఇచ్చింది తప్పనిసరిగా ఉద్యోగులు అందరి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఆర్థిక శాఖ పరిధిలోని IFMS సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. దీంతో అందరూ తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలను అప్లోడ్ చేశారు. సదరు డేటాను ఫోరెన్సిక్ ఆడిట్ జరుపుతున్నారు. ఈ ప్రక్రియలో దాదాపు 20,000 మంది బోగస్ ఉద్యోగులు ఉంటారని ఆ అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత పకడ్బందీగా విచారణ జరిపేందుకు సీఎం రేవంత్ విచారణ బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిసింది. విజిలెన్స్ టీంలో ప్రతి ఆఫీస్కు వెళ్లి అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఎంప్లాయీస్ వివరాలు నేరుగా సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దీంతో బినామీ ఎంప్లాయీస్ డాటా పకడ్బందీగా బహిర్గతం అవుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. పాపం ఇప్పుడు ఆలకి వచ్చింది. తప్పుడు వివరాలు ఇచ్చామని వినతులు. ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు తమ ఆఫీసులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్స్ వివరాలు అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. అయితే ఏ ఉద్యోగి ఎక్కడ పనిచేస్తున్నారో ఆన్లైన్లో మ్యాపింగ్ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. దీంతో అసలు భాగోతం బయటకు రావడం మొదలైంది. చాలా ఆఫీసుల నుంచి అధికారులు ఆర్థిక శాఖకు క్యూ కట్టారు. తమ దగ్గర పనిచేస్తున్న డేటా ఆపరేటర్ తప్పుడు సమాచారం అప్లోడ్ చేశారని, పని మానేసిన ఎంప్లాయీస్ వివరాలు సైతం డేటా ఆపరేటరే చేసిండ్రు. మీరు తప్పులు చేయలే, దొంగలంతా మీరే. వానికేం తెలుసా? డేటా ఆపరేటర్ అప్లోడ్ చేస్తే డేటా ఆపరేటర్ డబ్బులు వచ్చేస్తాయా? వానికి డబ్బులు వచ్చేస్తాయా? పని మానేసిన ఎంప్లాయీస్ వివరాలు సైతం అప్లోడ్ చేశారని, వాటిని డిలీట్ చేయాలని సెక్రటరియట్కు రావడం మొదలెట్టారు. ఇప్పటి వరకు 7,000 మంది ఎంప్లాయీస్ వివరాలను డిలీట్ చేయాలంటూ పలు కార్యాలయాల నుంచి ఆర్థిక శాఖకు లిఖితపూర్వక వినతులు రావడంతో సంబంధిత అధికారుల వివరాలు తొలగించి 7,000 మందికి డూప్లికేట్ ఓట్లను వాళ్ళే ఉరికొచ్చింది. చూడు, అందులో భాగంగా పలు శాఖల్లో, సొసైటీలో, కార్పొరేషన్లు, యూనివర్సిటీలో కూడా ఉన్నారంట. ఇక 5 ఏళ్లలో 10,000 కోట్లు లూటీ అయినాయట. బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఎంప్లాయీస్ నియామకాలు చేపట్టారు. ఇక అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కై పనిచేయకుండానే పనిచేసినట్లు ఉద్యోగుల వివరాలు, బ్యాంక్ అకౌంట్ను క్రియేట్ చేసి ఆయా శాఖలు, విభాగాల నుంచి జీతాలు లెక్కించేవారు.
చెల్లించేవారు. ఆ విధంగా చెల్లించిన సొమ్మును అధికారులు ఏజెన్సీలు కలిసి వాటాలు చేసి పంచుకునేవారు. ఈ దందాలో కొన్ని చోట్ల రాజకీయ నాయకులకు సైతం ప్రతి నెల వాటాలు వెళ్ళాయని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రాథమికంగా గుర్తించిన 20,000 కోట్ల మంది బినామీ ఉద్యోగులకు ప్రతి నెల సుమారు 250 కోట్లను చెల్లించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఏటా సగటున 2,500 కోట్లు, 5 ఏళ్లలో దాదాపు 10,000 కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టినట్లు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. ఈ స్కామ్కు సూత్రధారులు, పాత్రధారులను గుర్తించే ప్రక్రియ మొదలైంది. ఇక వచ్చే నెలలో సదరు అధికారులు ఏజెన్సీల నుంచి డబ్బును రికవరీ చేసేందుకు గాను నోటీసులు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్నది. ఇక వాటికి స్పందించకపోతే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారట. క్రిమినల్ కేసులు కాదు, మొత్తం దేశద్రోహ చర్య. క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే, వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగానికి అన్ఫిట్ చేయాల్సిందే, కంప్లీట్ గా సర్వీస్ నుంచి రిమూవల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అరే ఒక 20,000 మంది ఫేక్ ఉద్యోగస్తులను పెట్టుకున్నారంటే మా బిడ్డలేమో ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలేమో యూనివర్సిటీలో పొండి 40 సంవత్సరాలు అయినా పెళ్ళిళ్ళు కాక ఉద్యోగం రాక కనీసం ప్రభుత్వ ఉద్యోగానికి ట్రై చేసి ప్రభుత్వ ఉద్యోగం లేకుండా మంచిదే కాంట్రాక్ట్ ఉద్యోగంలో నేను జాయిన్ అయ్యి ఏదో ఒకటి నా తల్లిదండ్రులకి ఇంత బుక్కెడు బువ్వ పెట్టాలని నా బిడ్డలు ఉస్మానియాలో, కాకతీయలో, మహాత్మా గాంధీలో ఈ యూనివర్సిటీలల్లో ఉండి ఆ లైబ్రరీలో, చిక్కడపల్లి లైబ్రరీలలో ఉండి చదువుకుంటా ఉంటే మీరు చేసిందేమో గిదా. మీ ఇంట్లో ఉద్యోగాలు తెచ్చుకున్నారు. కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు, హరీష్ రావు మంత్రి అయిండు, కేటీఆర్ మంత్రి అయిండు, కవిత ఎంపీ అయింది, మళ్ళా మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ అయింది, హ్యాపీరావు రాజ్యసభ, జోగినిపల్లి సంతోష్ రావు రాజ్యసభ ఎంపీ అయిండు. ఇక మీకు లేనిది ఎక్కడరా నాయన? కల్వకుంట్ల కాందాడు ఇవి మనకు తెలిసినయే. తెలియని వాళ్ళని ఎంతో మందిని వీళ్ళు తీసుకొచ్చుకున్నారు. ఇది ఉద్యోగుల పేరు మీద, మన భూముల మీద, అటవీ భూముల మీద అట్లా రైతు బంధు మత్తు కొట్టేసిరు. అట్లా తక్కువేం కొట్టేరు. వెంచర్లు పెట్రోల్ బంకులకు రైతుల బంధులు అట్లా కొట్టేస్తారు. ఒక్కొక్క ఎమ్మెల్యే మా ఊర్లోనే ప్రభుత్వ భూమి, వాడి సర్వే నెంబర్ ఏడుంటుందో తెలియదు, వాడికి భూమే ఉండదు. వాడి పట్ట బుక్లో మాత్రం 10-12 ఎకరాల భూమి ఉంటుంది. 700 అంటే వాడు ఏం చేసిండ 10-12 ఎకరాల భూమిని సర్వే నెంబర్ వేసేసి అని భూమే ఉండదు. కేవలం పట్ట బుక్లో మాత్రమే భూమి ఉంటుంది. అది ప్రభుత్వ భూమి, మళ్ళా పట్టా అవుతుంది. వీడు రైతు బంధు 5 సంవత్సరాలు, రైతు బంధు 10 సంవత్సరాలు తీసుకున్నాడా? తీసుకున్న తర్వాత ఏమైంది? అదే భూమిని వాడు మళ్ళా లోన్ పెట్టిండ, లోన్ తీసుకున్నాడు ఆ భూమి మీద. మరి బ్యాంక్ కూడా వస్తే ఆ భూమిని కబ్జా పెట్టాలి కదా, ఆ భూమి ఉండదు. అంతా ఒకటే జగన్నాథం అన్న కాన్సెప్ట్ ఉంటుంది.